హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. తిరుమల శ్రీవారి లడ్డు వివాదం ఇక ఒక కొలిక్కి వచ్చినట్టు కనపడతా ఉంది. మొత్తం దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా లడ్డు మీద ఏదో రకంగా తమకున్న ఎమోషనల్ అటాచ్మెంట్ని చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఇది బూమ్రాంగ్ అవుతుందన్న ఉద్దేశంతో చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఇక ఆ వివాదానికి తెరదీసినట్టు కనపడతా ఉంది. దానికి ఇక ముసుగేసి మళ్ళీ ఇంకొక కొత్త ఇష్యూతో తెర మీదకి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టు కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఒక ఆర్టికల్ చూద్దాం. లడ్డు ప్రసాదం వివాదానికి బాబు స్వస్తి చెప్పినట్టేనా? తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు గమనించారు. అందుకే ఈ వ్యవహారానికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన సీరియస్గా ఆలోచిస్తున్నారట. అయితే ముగింపు ఎట్లా పలకాలనేది మాత్రం అంతుచిక్కడం లేదు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తున్న తిరుమల ప్రసాదంపై పెద్ద కొండను వేసిన చంద్రబాబు రోజులు గడిచే కొద్దీ తన వైపు వేలు చూపుతుండడం ఆయనకి ఇబ్బందిగా మారింది. మరోవైపు వైసీపీ నేతలు సిబిఐ సుప్రీంకోర్టు జడ్జి విచారణకు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో అఖిలాండం దగ్గరికి పోయి దాని ఎదుట తాను ఎలాంటి తప్పు చేయాలని సత్యప్రమాణం చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణాలు చేయాలనే డిమాండ్స్ వెలువెత్తున్నాయి. ఇవాళ ఆయన సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు అందరూ క్షమాపణలు చెప్పాలని కోరడం గమనార్హం. చంద్రబాబు తెలివిగా లడ్డు ప్రసాదం వ్యవహారాన్ని దేవునికే వదిలేసి చేతులు దులుపుకోవడం విశేషం. మనమంతా ఉండి కూడా భగవంతునికి ఇలా అపరాధం జరిగిందని బాధగా ఉందని పేర్కొన్నారు. అందుకే అందరూ భగవంతునికి క్షమాపణ చెప్పాలని సూచించారు. ఆయన ఏమన్నాడో ఒకసారి విందాం. రెక్లెస్ సమాధానాలు. ఈ పోర్టులో అగ్ని ప్రమాదం జరిగితే జరిగింది, ఏం జరగదా? ఇవి నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు ఈరోజు సెంటిమెంట్స్ దెబ్బతీసే పరిస్థితి వచ్చింది. సెంటిమెంట్సే కాదు, అందరి మనోభావాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ వేర్ వీఆర్ టుడే. అందుకే నేను ఈ బాధపడుతూ చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా మనం భగవంతుడిని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. మనం అందరం ఉండి భగవంతుడికి అపచారం జరగకుండా కాపాడలేకపోయామనేది, మనందరం నివారించలేకపోయామనేది క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ఉంది. అందరెందుకు చెప్పాలి సార్? మీరు పోయి అఖిలాండం దగ్గర దేవదేవుని పాదాల దగ్గర ముక్కు నేలకు రాసి క్షమాపణ మీరు కోరితే అయిపోతుంది. అపచారం అక్కడితో మామ. లేని పెంటను తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను ఎత్తిన, దేశ ప్రజలను ఎత్తిన పెట్టి అపచారం చేసింది మీరు. ఇష్యూను మొత్తం తీసుకొచ్చింది వీళ్ళు. టీటీడీ ఈఓ దగ్గర నుంచి అందరూ కూడా అంటే వచ్చిన ట్యాంకర్లు నకిలీ అని ప్రూవ్ అయిన ఏదైతే ఉందో ఆ నకిలీ ట్యాంకర్లను వెనక్కి పంపించేసినాం, రిజెక్టెడ్ అని చెప్పి అంత క్లియర్గా చెప్పిన తర్వాత ఆ నెయ్యితోనే లడ్డూలు తయారు చేసి భక్తులకు పంచుతారని చెప్పి ఈ పచ్చ మీడియా పచ్చ నాయకులందరూ కూడా ఎట్లా ఓనర్ పెట్టిరో చూసినాం కదా. ఇక కొత్త దేవుడు సనాతనాన్ని కాపాడడానికి వచ్చిన కొత్త దేవుడు ఈయననేమో ఏకంగా ముత్తైదులు చేసే పండగను, ఈ దుర్గామాత మెట్లను జనరల్గా ఎవరు ముత్తైదులు చేస్తారంట. నిన్న ఆయన ఎవరు సీనియర్ జర్నలిస్ట్ విజయబాబు గారు చెప్తా ఉన్నారు, ఈయన పెద్ద ముత్తైదునా ఏందని చెప్పి కొంచెం సర్కాస్టిక్గా ఆయన మాట్లాడారు అనమాట. ఇది వీళ్ళు మూటగట్టుకున్న అప్రదిష్ట. దీనికి ఎవడేం చేయలేడు. ఆల్రెడీ ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. సిబిఐ విచారణ జరిపిస్తారా, లేదంటే సిట్టింగ్ జడ్జితోనే జరిపిస్తారా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాస్తాను, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు లేఖ రాస్తాను అని చెప్పి ఆయన మాట్లాడడంతో ఒక్కసారిగా పొలిటికల్ టర్న్ తీసుకుందనమాట. ఇది తప్పు మీరు చేసి ఇప్పుడు మొత్తం హిందువులందరూ కూడా దేవదేవుడికి క్షమాపణ చెప్పాలంటే ఫస్ట్ మీరు కదా ఆ పని చేయాల్సింది. సో ఇదంతా బూమ్రాంగ్ అవ్వడం, బౌన్స్ బ్యాక్ అవడంతో గోడగొట్ట బంతి లెక్క ఎవరి మీద అయితే రాలేదామనుకున్నామో అక్కడి నుంచే రివర్స్ అవడంతోనే ఇప్పుడు ఈ వివాదానికి తెరదీసేలాగా మళ్ళీ ఇంకో కొత్త ఇష్యూను ఎత్తుక్కోవాలన్నమాట. ఇప్పుడు వారం 10 రోజుల నుంచి ఇదే విజయవాడ వరదల్లో బాధితులు. నిన్న ఇదే విజయవాడలో చంద్రబాబు పర్యటిస్తున్న టైంలోనే బోండవు మాంచర్లు కొంతమంది వ్యక్తులను మీలాంటి వాళ్ళగా మేము ఓటేసి గెలిపించిందని చెప్పి అన్న పాపానికి కట్టేసి మరీ కొట్టిరంట. ఇట్లాంటి వివాదాలు ఏవి ఈ లడ్డు వివాదంతో తెర మీదకి రాకుండా పోయినాయి. ఇది మన పాలన, 100 రోజుల పాలన. సమస్యల్ని మనమే సృష్టిస్తాం, వాటికి మనమే ప్రచారం కల్పిస్తాం, దాని మీద విస్తృతంగా చర్చ జరిగి జనం మన మీద రాళ్ళేసినా సరే పర్వాలేదు. కానీ ఈ అసలు విషయాలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషను, తర్వాత సిబిఎస్ఈ సిలబస్ ఎత్తిపోవడం, ఇవన్నీ ఏవి కూడా జనం నోటీసులోకి రాకుండా వ్యవహరించడం, ఇది పాలన. సో ఇంతకుమించి చెప్పడానికి ఏం లేదు. ఇక చంద్రబాబు అంటేనే ఇంకా ఆయన ఒక విజనరీ పాలన. చెప్పేటోనికి ఎట్లా సిగ్గుచేరం లేకపోయినా ఈయనటోనికైనా ఇజ్జత్ ఉండాలని ఒక సామెత అనమాట ఇక్కడ.
సో ఇక ఏం చేయాలన్నది ఇక మీరే డిసైడ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.